అందరికీ నమస్కారం. ఈరోజు మనము అసలు బేసిక్గా యూట్యూబ్ వీడియోస్ ఇంటి నుంచి చేయాలంటే మనకి ఏం అవసరమో ఆ ఎక్విప్మెంట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. వీటిని యూజ్ చేసుకొని మనము మీరు ఇంటి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే యూట్యూబ్ వీడియోస్ మీ ఫోన్ ద్వారా షూట్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఈరోజు మనము అన్బాక్స్ చేసేది సివో 3138 ట్రైపాడ్. దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం ఫస్ట్. ఈ ట్రైపాడ్ వచ్చేసి మనకి 799 రూపీస్ పడ్డది నాకు అమెజాన్లో. దిస్ ఈజ్ అ ట్రైపాడ్. మీరు చూడవచ్చు, అల్యూమినియంతో తయారు చేసారు. ఇది ఈజీ అండ్ పోర్టబుల్, ఎక్కడికంటే అక్కడికి మనం క్యారీ చేయొచ్చు. ఇలా మనం 360 డిగ్రీస్ మనం దీన్ని ఎటైనా తిప్పుకోవచ్చు. అండ్ దీన్ని లెంత్ వచ్చేసి దాదాపు 5 feet వరకు మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత ఇట్లా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం యూసేజ్ బట్టి మనకి ఎంత కావాలంటే అంత లెంత్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దీన్ని, ట్రైపాడ్ని. ఇది మనకు మొబైల్ పెట్టుకోవడానికి మనకు హోల్డర్. ఇది ఇట్లా మొబైల్ అనేది మనం దీనికి ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఒక హోల్డర్ ఉంటుంది, కరెక్ట్ దీంట్లో ఫిక్స్ చేయాలి. ఇట్లా ఫిక్స్ చేసి ఇక్కడ ఇట్లా టైట్ చేసుకోవాలి. సో దీన్ని మనము పైకి కిందకి ఇట్లా జరుపుకోవచ్చు. మనం వీడియో షూట్ చేయడానికి ఇట్లా పైకి కానీ సెల్ఫీ కెమెరాతో కానీ షూట్ చేసుకోవచ్చు, బ్యాక్ కెమెరాతో కూడా షూట్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ దీన్ని 360 డిగ్రీస్ మనం రొటేట్ చేసుకోవచ్చు, ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు ఇట్లా ఇట్లా. అండ్ సైజ్ కూడా మీకు చెప్పిన ఎంత 5 feet వరకు ఎంత పైకి కావాలంటే అంత పైకి పెట్టుకోవచ్చు మనం. ఈజీలీ పోర్టబుల్, ఇది ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయొచ్చు మనం. బేసికలీ ఇది వెరీ లైట్ వెయిట్ ట్రైపాడ్ అని చెప్పొచ్చు. చాలా వెయిట్ తక్కువ ఉంటుంది. జస్ట్ మనం బ్యాగ్లో క్యారీ చేసుకొని పోవచ్చు, ఎక్కడికి పోయినా కూడా దీన్ని తీసుకొని పోవచ్చు. సో ఇంట్లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అండ్ ఇంటి నుంచే యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకునే వాళ్ళకి మొబైల్ జస్ట్ ఇట్లా దీన్ని మౌంట్ చేసుకొని మనం ఈజీగా యూట్యూబ్ వీడియోస్ చేసుకోవచ్చు. ఇప్పుడు జినారియో J11 వైర్లెస్ మైక్ని మనం అన్బాక్స్ చేద్దాం. లోపల అయితే సేమ్ మన వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి ఎట్లా వస్తుంది కేసు అట్లా వచ్చింది, సేమ్ కేసు వచ్చింది. లోపల వచ్చేసి మనకు ఒక వైర్లెస్ రిసీవర్ అండ్ ఇది మైక్. దిస్ ఇస్ ద మైక్, దిస్ ఇస్ ద కేస్. సో ప్రజెంట్ అండ్ ఇది దీనికి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. ఇది ఛార్జింగ్ కేబుల్. ఇది దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి యాక్చువల్గా ఈ మైక్లో, వైర్లెస్ మైక్లో. ఒకటేమో ఆండ్రాయిడ్ ఉంటుంది, ఇంకోటేమో యూనివర్సల్ ఉంటుంది. యూనివర్సల్ అంటే మన ఐఫోన్ కూడా యూజ్ చేసుకోవడానికి మనకు ఐఫోన్కి సంబంధించిన లైటింగ్ కనెక్టర్తో ఒకటి పిన్ ఇస్తాడు. ఈ పిన్ యూజ్ చేసుకొని మనం ఐఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఐఫోన్ యూజర్స్కి పనికి వస్తుంది. ఐఫోన్ యూజర్స్ యూనివర్సల్ది కొనాలి, గుర్తుపెట్టుకోండి. ఆండ్రాయిడ్ యూజర్స్ అయితేనేమో ఆండ్రాయిడ్ కంపాటబుల్గా ఉంటే సరిపోద్ది. ఐఫోన్ యూజర్స్ మాత్రం యూనివర్సల్ కంపాటబుల్ అని ఉంటుంది, అది చూసుకొని కొనాలి. ఇది వచ్చేసి రిసీవర్. ఇది మనం ఏదైతే ఫోన్కి మనం ఏదైతే కనెక్ట్ చేసుకొని యూజ్ చేయాలనుకుంటున్నామో ఇది బేసికల్గా ఈ మైక్ ఎందుకు దేని పర్పస్ అంటే, ఇప్పుడు మనం జనరల్గా వీడియోస్ చేస్తున్నప్పుడు ఫోన్తో నార్మల్గా మనం మిడిల్ క్లాస్ పీపుల్ బడ్జెట్ కాన్స్టెంట్స్ వల్ల మనం ఏం చేస్తామంటే ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ ఫోన్తో చేస్తాం మ్యాక్సిమం. మన దగ్గర కెమెరా కానీ అట్లాంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉండవు కాబట్టి ఫోన్తో మనం యూట్యూబ్ వీడియో చేయాలనుకున్నప్పుడు మన ఫోన్ కెమెరా అనేది వాయిస్ క్లారిటీ అంత క్లియర్గా ఉండదు. సో వాయిస్ క్లారిటీ క్లియర్గా ఉండడానికి ప్లస్ పక్కన ఉన్న నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మంచిగా ఉండి మనం చెప్పింది అవతల మన వ్యూయర్స్కి మంచిగా అర్థం కావడానికి వైర్లెస్ మైక్ అనేది యూజ్ చేయాలి యూట్యూబ్ వీడియోస్ కోసం. సో ఆ పర్పస్లో మనకి మేజర్గా ఈ వైర్లెస్ మైక్ అనేది పనికొస్తుంది.
ఇది ట్రాన్స్మిటర్. ఈ ట్రాన్స్మిటర్ మనం ఏదైతే ఫోన్ వాడదాం అనుకుంటున్నామో ఈ ట్రాన్స్మిటర్ని మనం ఫోన్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత వైర్లెస్ మైక్ మనము ఆన్ చేయాలి. నేను ఆన్ చేసిన చూడొచ్చు. ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్ బ్లింక్ అవుతుంది. ఇది గ్రీన్ ఆరో అని చెప్పి రెడ్ అండ్ గ్రీన్ బ్లింక్ అవుతుంది. ఇది మనం ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు గ్రీన్ అనేది కొంచెం కాన్స్టాంట్గా ఉంటుంది, మధ్య మధ్యలో ఇట్లా బ్లింక్ అవుతూ వెళ్తూ ఇట్లా వస్తుంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను రికార్డ్ చేసే వీడియో వితౌట్ మైక్, అండ్ ఇప్పుడు నేను విత్ మైక్ నేను రికార్డ్ చేసి చూపిస్తాను. వితౌట్ మైక్ మనము యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేసి ఎట్లుంటుంది, విత్ మైక్ మనం రికార్డ్ చేసి ఎట్లుంటుంది అని వాయిస్ క్లారిటీ అనేది మీరు గమనించండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గ్రీన్ ఆరో J11 వైర్లెస్ మైక్ మనము మొబైల్కి కనెక్ట్ చేసినాము. నాది బేసికల్గా ఐఫోన్. సో నా ఐఫోన్ నేను కనెక్ట్ చేసిన ఇప్పుడు నేను మాట్లాడేది మైక్ నుంచి మాట్లాడుతున్నా. ఈ వాయిస్ ఒకసారి వినండి. ఈ వాయిస్ ఎట్లుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ మైక్ క్వాలిటీ ఎట్లుందో ఒకసారి చెక్ చేయడానికి ఇప్పుడు నేను మైక్ ద్వారా మాట్లాడుతున్నా. నార్మల్గా మాట్లాడిన దానికి మైక్ ద్వారా మాట్లాడిన దానికి మనకు డిఫరెన్స్ ఏందో తెలుస్తుంది. అండ్ ఈ మైక్లో నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ కూడా ఉన్నాయి. 1, 2, 3 నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ ఉన్నాయి. సో నాయిస్ క్యాన్సిలేషన్ పక్కన ఏమైనా ఎన్విరాన్మెంటల్ సౌండ్ ఉన్నా, ఎన్విరాన్మెంటల్ నాయిస్ ఉన్నా, ఫ్యాన్ సౌండ్ అట్లాంటి సౌండ్లు ఏమైనా ఉన్నా కూడా మనకు ఇది తీసేస్తుంది నాయిస్ క్యాన్సిలేషన్లో. సో మనకు మంచి హెల్ప్ అవుతుంది. సో ఇది దీని ద్వారా రికార్డ్ చేసిన వాయిస్ ఇది. సో ఇది గ్రీన్ ఆరో J11 వైర్లెస్ మైక్. దీని యూసేజ్ అండ్ ఇది ఎట్లా వాడాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో బేసికల్గా మనము అసలు ఒక యూట్యూబ్ వీడియో మనం చేయాలనుకుంటే మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు ఒక ట్రైపాడ్ అండ్ ఒక వైర్లెస్ మైక్. ఈ రెండు ఉంటే మనం ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా మనం యూట్యూబ్ వీడియోస్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఇది ఒక 1 వీక్ టెస్ట్ చేసి మళ్ళీ మీకు ఈ రివ్యూ ఎట్లుందని చెప్తాను. ఇది నాకు అమెజాన్లో 1600 రూపీస్ పడ్డది గ్రీన్ ఆరో. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనం చూస్తుంటాము ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేయడానికి వాటికి 2 మైక్లు వస్తాయి. అది కాస్ట్ 2000 అబౌవ్ ఉంది. మనకు ఒకటి సరిపోద్ది కాబట్టి నేను ఒకటి తీసుకున్నా. ఒక ట్రాన్స్మిటరు ఒక మైక్ వస్తుంది. జనరల్గా గ్రీన్ ఆరోలోనే ఇంకోటి J13 అని ఒకటి ఉన్నది, అది 2 మైక్లు వస్తాయి. సో మనకు 2 మైక్లు అవసరం లేదు, ఒక మైక్ సరిపోద్ది. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు 2 మైక్లు అవసరం ఉంటుంది, పాడ్కాస్ట్ చేసే వాళ్ళకు, ఇంటర్వ్యూలు చేసే వాళ్ళకు. సో ఇది బేసికల్గా గ్రీన్ ఆరో J11 మైక్. ఇది వచ్చేసి మనకు ఆడియో అనేది మంచి క్లియర్ వస్తుంది, వైడ్లీ అన్నిటికీ కంపాటబుల్. 20 మీటర్స్ వరకు మనకు రిసెప్టివిటీ ఉంటుంది, బ్లూటూత్ రిసెప్టివిటీ. ఎట్లా యూజ్ చేయాలన్నది మీకు ఇప్పుడు దీనికి ఇట్లా మనం షర్ట్కి పెట్టుకోవడానికి ఇట్లా ఒకటి బ్యాక్లో ఇట్లా ఇచ్చిండు. జస్ట్ మనము ఇట్లా పెట్టేసుకోవచ్చు. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే టైప్ అనమాట. మనం ఫోన్కి డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని ఇది పెట్టేసుకొని మనం మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మనం ఈ మైక్ నుంచి వాయిస్ వినిపిస్తుంది ఫోన్ కనెక్ట్ చేయగానే. సో వాయిస్ అనేది మైక్ నుంచి వినిపిస్తుంది. సో ఎన్హాన్స్డ్ సౌండ్ క్వాలిటీ అనేది. ఇది మనం ట్రాన్స్మిటర్, నేను చెప్పినట్టు ఇది ట్రాన్స్మిటర్. ఇది ఫోన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ మనకి ఏదైతే పోర్ట్ ఉంటుందో యూనివర్సల్ C టైప్ వస్తుంది. ఇది జస్ట్ ఇట్లా కనెక్ట్ చేసుకోవడం, కనెక్ట్ చేసిన తర్వాత మైక్ ఇట్లా పెట్టుకోవడం, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అంతే, కంటిన్యూ చేయడం, మాట్లాడడం అంతే. ఆటోమేటిక్గా వాయిస్ మన మైక్ నుంచి వచ్చేస్తుంది. ఇది దీన్ని యూజ్ చేసే విధానం. అండ్ ఈ గ్రీన్ ఆరో J11 వైర్లెస్ మైక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు వాళ్ళు USB-C టైప్ ఛార్జర్ ఇచ్చారు. బెటర్, మంచి ఆప్షన్ అనుకోవచ్చు. USB-Cలో మనకు ఛార్జింగ్ ఇచ్చారంటే ఛార్జింగ్ కూడా ఫాస్ట్ ఎక్కుతుంది. కేస్ ద్వారానే ఆ ట్రాన్స్మిటర్ అండ్ మైక్ కేస్లో పెట్టేసి మనం ఛార్జింగ్ అనేది దీనికి డైరెక్ట్ మనం ఎట్లయితే ఇయర్ పాడ్స్ కానీ ఏదైనా వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటాం కదా, సేమ్ అట్లనే దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒకసారి ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎన్ని అవర్స్ వస్తుంది కంటిన్యూస్గా అనేది నేను వాడిన తర్వాత ఒక 1 వీక్ కంటిన్యూస్గా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇది గైస్ బేసికల్గా గ్రీన్ ఆరో J11 వైర్లెస్ మైక్ యొక్క రివ్యూ. సో బేసికల్గా మనకు మినిమం సెటప్ ఫర్ మేకింగ్ యూట్యూబ్ వీడియోస్ అనేది ఒక ట్రైపాడ్, ఒక వైర్లెస్ మైక్ మన బడ్జెట్లో అయితే ద బెస్ట్ అని నాకు అనిపించింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విల్ కీప్ గివింగ్ యూ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ.